వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శోభ. పురుషోత్తపురం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీలోని పురుషోత్తపురం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలైన వై లత ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణతో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. అందమైన రంగవల్లులు, హరిదాసు, గొప్పెమ్మలు, భోగి మంటలు విద్యార్థుల సంక్రాంతి సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. భోగి మంటల చుట్టూ విద్యార్థినులు, ఉపాధ్యాయులు ఆడుతూ పాడుతూ సంక్రాంతి సంబరాలకు ప్రత్యేకతను తెచ్చారు. విద్యార్థులు సంక్రాంతి సంబరాలు తిలకించేందుకు గ్రామస్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. గూడెం గ్రామంలో వైసీపీ నుండి 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి. గొర్ల మండలం గూడెం గ్రామంలో వైసీపీ నుండి 50 కుటుంబాలు చీపురుపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కిమిడి నాగార్జున సమక్షంలో టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా గూడెం గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. జై టీడీపీ నినాదాలతో హోరెత్తింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ వాణి సోమవారం కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం సచివాలయం పరిధిలో నూతనంగా పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు కృతజ్ఞతగా జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ వాణి అదేవిధంగా లబ్దిదారులందరికీ ఆమె పింఛన్లు పంపిణీ చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక సర్పంచ్ గురువెల్లి కేశవరావు, స్థానిక ఎంపీటీసీ బగాది మాధవి, దివాకర్ రావు, ఎల్లమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ దొంగ సిమ్మన్న తదితరులు పాల్గొన్నారు. సోమవారం నరసనపేట పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తి మీడియా సమావేశం నిర్వహించారు. ఒకరి వల్ల ఒక రాష్ట్రం, ఒక తరం, కోట్లాది మంది ప్రజలు నష్టపోయిన సందర్భం ఏ దేశంలో అయినా ఉంది అంటే అది ఒక్క ఆంధ్రప్రదేశేనని భగ్గు రమణమూర్తి అన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన వైసీపీ పాలన రాష్ట్రాన్ని కూల్చేసే వరకు చేరిందన్నారు. వ్యవసాయాన్ని మూసేసి రైతులను రోడ్డు మీద పడేసి రైతు దగా ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. పచ్చని రాష్ట్రంలో రోజుకు 3 రైతులకు పైగా ఆత్మహత్యలకు పాల్పడే విధంగా జగన్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం వహించిందని, ధాన్యం కొనేవారు లేక డ్రిప్స్ సబ్సిడీలు రావు, మద్దతు ధర లేకుండా రైతుకు రాష్ట్రంలో బతుకు లేకుండా చేశారని, కనీసం 4.5 ఏళ్ల పాలనలో కాలువలు ఆధునీకరణ చేసి రైతులకు నీరు అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పక్కన పెట్టి అధికార పార్టీ నాయకులు చోద్యం చూస్తున్నారని, ప్రాజెక్టులు కాదు కదా కనీసం కాలువల్లో పూడిక తీత కూడా తీయలేని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. రైతు సోదరులందరూ గమనించి రానున్న రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని మీడియా ముఖంగా కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సింహ చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి అడపా చంద్రశేఖర్, పార్లమెంటు పార్టీ అధికార ప్రతినిధి బొద్దు చిట్టిబాబు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ స్టోన్ వేశాడని, ఎటువంటి భేదం లేకుండా పోలవరం ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి జీవనాడి, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఎకరానికి సాగునీరు, తాగునీరు అందించాలంటే పోలవరం పూర్తవ్వాలనే ఆలోచనతో శరవేగంతో పనులు చేసిన విషయాన్ని ఓసారి మీ పార్టీ పెద్దలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పట్టిసీమ పోలవరం ప్రాజెక్టు పూర్తయిన లోపల ఏదైతే కృష్ణానదికి, గోదావరి నదికి అనుసంధానం చేసి కృష్ణానది ద్వారా ఏవైతే సాగు భూములు ఉన్నాయో దానికి నీరందక క్రాప్ యార్డే వాళ్ళు ప్రకటించి మరి వాళ్ళు పంటలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని కేవలం 6 మాసాల్లోనే పట్టిసీమని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఆ రైతాంగానికి నీరుని అందించి సుమారు 5 లక్షల ఎకరాలకి స్థిరీకరణ చేసి నీరు అందించే ఘనత తెలుగుదేశం ప్రభుత్వంది. ఓ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు నిర్మించాడు కాబట్టి పట్టిసీమను కలిపి నువ్వు మూతేసే పరిస్థితికి వచ్చి ఆ రైతుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. మా మూసిదార ప్రాజెక్టు అవేళ 92% పూర్తి చేసుకుని కేవలం 6-7% ఈ ఏదైతే రిజర్వాయర్ పనులు ఉన్నాయో అవి పూర్తి చేయవలసిన పరిస్థితి ఉంటే 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిపోయింది. 2% నువ్వు పూర్తి చేశావు అంటే నీ పాలనకి మా పాలనకి డిఫరెన్స్. ఎక్కడైనా కాలువలో పిడికిడి మన్ను తీసావా? ఎక్కడైనా పూడికి తీసావా? ఇవాళ రైతాంగానికి సాగునీరు అందక ఈ ఏడాది
రాష్ట్రంలోనే కాదు, ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం నర్సరావుపేట నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈ వైసీపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. నా రైతులు అని నినాదం చేశాడు, రైతులు మభ్యపెట్టాడు, మోసం చేశాడు. ఈవేళ వ్యవసాయదారుడు గిట్టుబాటు ధర లేక, వ్యవసాయ సబ్సిడీలు లేక, పండించే పంట కొనే నాదుడు లేక నడి సముద్రంలో రైతున్న విషయాన్ని మనం గమనించాలి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈ రాష్ట్రం విడబడినప్పటికీ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వ్యవసాయం లాభసాటి చేయాలి, రైతులను ఆదుకోవాలనే ఆలోచనతో 50,000 వరకు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడం జరిగింది. అది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నాను. 1,50,000 వరకు విడతల వారీగా రైతు రుణమాఫీ చేస్తే 5వ విడతకి, లాస్ట్ విడతసరికి ఎలక్షన్ కోడ్ రావడం, మరి జమ చేస్తామని టైంకి ఆవేళ ఎలక్షన్ కోడ్ వచ్చి అధికారుల మార్పుల వల్ల లాస్ట్ విడత ఇవ్వలేకపోయాం. కానీ అంతవరకు వడ్డీతో సహా బ్యాంక్ అకౌంట్ లో జమ చేసిన విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాను. అంపోలు పంచాయతీ రామకృష్ణపురం గ్రామానికి చెందిన గుండు చిన్నారావు నాగమణి దంపతులకు అభినందనలు తెలియజేసిన కింజరాపు రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో గల 80 ఫీట్ రోడ్డు ఎంపీ ఆఫీసులో 1995లో జేసీడీగా బోర్డర్లో 28 సంవత్సరాలుగా సర్వీసులో ప్రమోషన్ తీసుకుని రిటైర్మెంట్ తీసుకున్న అంపోలు పంచాయతీ రామకృష్ణాపురం గ్రామానికి చెందిన గుండు చిన్నారావు నాగమణి దంపతులకు హృదయపూర్వకమైన అభినందనలు శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. వారికి దుస్సాలువతో సన్మానించారు. శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ యువ నాయకులు మరియు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు గొండు శంకర్, గార మండల పార్టీ అధ్యక్షులు గొండు వెంకటరమణమూర్తి, మాజీ ఏఎంసీ డైరెక్టర్ ముద్దాడ గున్నయ్య, తూలుగు మాజీ సర్పంచ్ కొయ్యాన జగదీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉంగరాడమెట్టలో ఉన్న ఏపీజీబీ బ్యాంకు స్థల మార్పిడి జరిగింది. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలంలోని ఉంగరాడమెట్ట స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు స్థల మార్పిడి జరిగిందని ఏపీజీబీ బ్యాంకు మేనేజర్ పి ఈశ్వరరావు తెలిపారు. ఈ మేరకు బ్యాంకు మేనేజర్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఏపీజీబీ బ్యాంకు స్థల మార్పిడి జరిగిందని, ఉంగరాడమెట్ట వద్దనే ఉంగరాడ గ్రామానికి వెళుతున్న తోవలో బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రేగడ అందలవలస మండలంలో గల బ్యాంకు సేవలు వినియోగించుకుంటున్న ప్రజలందరూ ఈ విషయాన్ని గ్రహించాలని తెలిపారు. మేనేజర్తో పాటు అకౌంటెంట్ ఈశ్వరరావు, సిబ్బంది ఉన్నారు. బొబ్బిలిలో జరగనున్న రా కదలిరా కార్యక్రమానికి విచ్చేయనున్న నారా చంద్రబాబు నాయుడు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరగనున్న రా కదలిరా అనే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో సోమవారం ఎచ్చెర్ల నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ నందు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావు ఆదేశాల మేరకు సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక నాయుడుతో పాటు నియోజకవర్గ పరిశీలకులు సాలిన ఢిల్లీరావు, 4 మండలాల పరిశీలకులు చంద్రబాబుతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని కిమిడి కళా వెంకట్రావు అన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండలం దోవం పంచాయతీలో పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు ఆధ్వర్యంలో చాలా మంది ప్రజలు వైకాపాను వీడి తేదేపాలకు చేరారు. వారికి పార్టీ కండువా వేసి తేదేపాలోకి కిమిడి కళా వెంకట్రావు సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రంలో వైకాపా పాలనపై ప్రజలు విసిగిపోయారని కిమిడి కళా వెంకట్రావు అన్నారు. వైకాపా ప్రభుత్వం అయోమయంలో ఉందని, అందువల్లే ఆంధ్ర రాష్ట్రం మొత్తంగా తేదేపాలో చేరుతున్నారని చెప్పారు. జగన్ ఒక నియంత అని, ఆయన్ని భరించడం కష్టమని వైకాపా నాయకులు చెప్తున్నారని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా దోవాం గ్రామ పంచాయతీకి చెందిన 1వ వార్డు నెంబరు ఎంపాడ త్రినాథరెడ్డి, 2వ వార్డు నెంబరు ఉప్పాడ చిన్నారెడ్డి, వారితో పాటు ఎంపాడ రామరాజు, ఆనందు, అంజీ, శ్రీను, లంక అప్పన్న, మధురెడ్డి, బోర గణేష్, తమ్మయ్య తదితరులు టీడీపీలో చేరారు. చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఓ పద్ధతి అయినటువంటి పరిపాలన, ఓ పద్ధతి అయినటువంటి మందు దొరికింది. ఇప్పుడు మందు ఎలాగో చెప్పండి, భూము కళ్ళు మంటలు, ఇక మరి కిడ్నీలు పోతున్నాయి, మరి అలాగే
అన్ని పోతున్నాయి. 70 ఏళ్ళు బతకాల్సినాడు 50 ఏళ్ళు బతుకుతున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నడుస్తున్నప్పుడు, అమ్మా ఇలాంటి లేబర్ గ్రామాలన్నింటిలో కూడా వచ్చిన డబ్బంతా కూలి చేసిందంతా సారకపోతుంది, దానివల్ల జబ్బులు వస్తున్నాయి, పిల్లలు చదువులు పోతున్నాయి, అందుకు నేను 5 సంవత్సరాల్లో రానమ్మా అన్నాడు. ఇప్పుడు 90,000 కోట్ల రూపాయల సారా తాగించేస్తున్నాడు మన చేత. 90,000 కోట్లు. మళ్లీ వచ్చాడంటే 5 లక్షల కోట్ల సారా తాగించేస్తాడని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను. నరసన్నపేటలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి పుష్పార్చన నిర్వహించారు. నరసన్నపేట పట్టణం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం స్వామివారికి భక్తులు ఘనంగా పుష్పార్చన నిర్వహించారు. రకరకాల పుష్పాలను గంపలతో తీసుకొచ్చి స్వామివారికి అర్చన చేశారు. కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. జమ్ము జనజాగృతి సొసైటీ వారి ఆధ్వర్యంలో స్థానిక గీతాంజలి పాఠశాలలో ఆదివారం నవోదయ మోడల్ పరీక్షని నిర్వహించారు. ఈ నవోదయ పరీక్షకు 250 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొదటి 10 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు జమ్ము జనజాగృతి అధ్యక్షులు మేఘాలయ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి సాధు శిబి చక్రవర్తి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి జమ్ము జనజాగృతి అధ్యక్షులు ఎంఆర్ఓ దిలీప్ చక్రవర్తి, ట్రెజరర్ కోటిబాబు మరియు సొసైటీ సభ్యులు మామిడి అప్పన్న, బి ధనుంజయ దేవ్, టెంక శ్రీను, చల్లా అప్పన్న తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.